నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ తరపున 20 లక్షల విరాళం. సిరి సీడ్స్ తరపున 10 లక్షలు. కర్మాగారాల్లో పటిష్టంగా భద్రతా చర్యలు పాటించాలి. భీమవరం పరిశ్రమల సదస్సులో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ముఖ్యమంత్రి సహాయ నిధికి తణుకు నియోజకవర్గం నుంచి 1,63,00,000 రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. రాజధాని అమరావతిలో మంత్రి లోకేష్ కు అందజేత. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో 6.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విజయ డైరీ అభివృద్ధికి 10 లక్షల రూపాయల విరాళం. నల్లజర్లలో వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పర్యవేక్షిస్తున్న ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలి. ఏలూరులో బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ అధినేత యలమర్తి అవినాష్ 20 లక్షల విరాళం శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అలాగే సిరి సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్మిల్లి వివేక్ 10 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా దాతలను ముఖ్యమంత్రి అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కర్మాగారాల్లో కట్టుదిట్టమైన ప్రమాదరహిత భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లాలోని కర్మాగారాల్లో తీసుకోవాల్సిన ప్రమాదరహిత భద్రతా చర్యలపై సంబంధిత అధికారులు, పరిశ్రమల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 53 పరిశ్రమల్లో 2A, 51B కేటగిరీ కింద నమోదు చేయడం జరిగిందని అన్నారు. యాజమాన్యాలు భద్రతా ప్రోటోకాల్ను తప్పక అనుసరించాలని ఆదేశించారు. కార్మికులకు భద్రతపై సూచనలు ఇస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె శ్రీనివాసరావు, భీమవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రామకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ లక్ష్మిలు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం తణుకు నియోజకవర్గ ప్రజలు 1,63,77,261 రూపాయల విరాళం అందించినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు రాజధానిలో అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం అందించాలని, తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఇటీవల విజయవాడ బొడమేరు వరదలకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలందరూ కూడా దాదాపు 10 లక్షల వరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి, నాయకుడు అనేవారు ఏ విధంగా పనిచేయాలి, ప్రజల్లోనూ ఇటు అధికారులతోనూ సమన్వయం చేసుకుని అక్కడ బాధితులకు భరోసాగా నిలవాలనే దానికి ఈ రోజు నిదర్శనం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనుగుణంగా ఈ రోజు మన నియోజకవర్గ ప్రజలు, దాతలు, పారిశ్రామికవేత్తలు గాని, చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, స్కూల్స్ గాని, అలాగే హాస్పిటల్స్ గాని, అలాగే వివిధ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్, వర్గాల ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా 1,56,77,260 రిలీఫ్ ఫండ్ కి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. హైయెస్ట్ పాలూరు గ్రామస్తులు 5,04,999 ఇచ్చారు. అమర గ్రామస్తులు 4,08,000 రూపాయలు, తిలి గ్రామస్తులు 3,87,816, గుమ్మంపాడు గ్రామస్తులు 2,10,420, ఆరవల్లి గ్రామస్తులు 1,69,999, బల్లిపాడు గ్రామస్తులు 1,50,000,
ఉనికిలి గ్రామస్తులు 1,38,650, రేలింగి గ్రామస్తులు 1,28,920, మండపాక గ్రామస్తులు 1,28,064, మంచిలి గ్రామస్తులు 1,26,000, అర్జునపాలెం 1,11,116, కత్తపాడు 1,00,000. ఈ 1,00,000 పైన ఉన్నటువంటి గ్రామాలు. సొసైటీలన్నీ కలిపి 9,25,000, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 15 లక్షలు, ప్రైవేట్ స్కూల్స్ 4,74,400, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర అసోసియేషన్స్ 6,35,000, విలేజర్స్ అసోసియేషన్స్ 4,57,000, పౌల్ట్రీ అసోసియేషన్ 3,85,500, ఎంఏ డాక్టర్స్ సంబంధించి 7,75,000, టీసీఎన్ అధినేత కన్నబాబు గారు 5 లక్షల రూపాయలు. అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేశారు. 1,000 రూపాయల నుంచి కూడా 500 రూపాయల నుంచి ఇచ్చిన దాతలు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మన తణుకు నియోజకవర్గ ప్రజలు దాతృత్వంలో ముందుండి అందరికీ ఆదుకోవడానికి ముందుకు వస్తారని ఈ చర్య ద్వారా మనందరం కూడా మరొకసారి నిరూపించడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు ఇంత పెద్ద మనసుతో మనకి ప్రభుత్వానికి, సీఎం రిలీఫ్ ఫండ్కి అక్కడ బాధితులను ఆదుకోవడానికి స్పందించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇదిలో ఉండగా టీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్ చిట్టూరి కృష్ణ కన్నయ్య ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్కును సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రతినిధులకు అందజేశారు. ఇంకా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు 10,000, ఇదే గ్రామానికి చెందిన జడ్డు నరసింహమూర్తి మరో 10,000 అందజేశారు. కాగా వరదలతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న గన్నవరం నియోజకవర్గం రంగయ్య అప్పారావుపేట గ్రామ బాధితులకు తణుకుకు చెందిన పీస్ ఆఫ్ వెల్ఫేర్ సోషల్ సొసైటీ తరపున తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అబదాసిరి లాజర్ 75 కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తణుకు ఎమ్మెల్యేల పిలుపు మేరకు ఈ సహాయం చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అబదాసిరి సోలేమన్, కంకిపాటి వెంకటేశ్వరరావు, అబదాసిరి కళ్యాణ్లు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణరాజుల మృతికి ఆర్ఎంఎల్ రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమానికి, సమాజానికి అందించిన సేవలు మరువరానివని ఆయన పేర్కొంటూ నివాళులు అర్పించారు. అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు బార్ అసోసియేషన్ భవనంలో జరిగిన సభలో ఏచూరి సీతారాం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, కార్మిక వర్గానికి అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచినట్లు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి కామనం మునుస్వామి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, గొల్లపల్లి అంబేద్కర్, వెలగల సాయిబాబారెడ్డి, చోడే గోపీకృష్ణ, ఎం మృత్యుంజయరాలు పాల్గొన్నారు. విజయవాడ నగర పరిధిలోని ఎలకపాడు గ్రామ వరద బాధితులైన 100 కుటుంబాలకు తణుకుకు చెందిన దాత లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ చిట్టూరు సుజాత నిత్యావసర సరుకులు, దుప్పట్లు శుక్రవారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు వీటిని ఆమె స్వయంగా బాధితులకు అందించేందుకు వెళ్లిన వాహనాన్ని ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సుజాత బాధితులను కలుసుకుని తన సహాయాన్ని అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తనకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, స్వర్ణ క్లబ్ అధ్యక్షులు బంటుపల్లి శేషారావు, మాజీ అధ్యక్షులు సుంకవల్లి శ్రీనివాస్, ప్రస్తుత కార్యదర్శి సుంకవల్లి చిరంజీవిని కుమారి, సభ్యులు బూరుగుపల్లి వెంకట్రావు, ఎండపల్లి తులసి, బూరుగుపల్లి లలిత కుమారిలు పాల్గొన్నారు. తణుకు మండల బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం దువ్వలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులు దాసరి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, అసెంబ్లీ కన్వీనర్ ఆయనంపూడి శ్రీదేవి, మండల ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రధరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.